రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ వేగంగా అడుగులు వేస్తోంది. దీనికి నిదర్శనంగా నెల్లూరు జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సరికొత్త పంథాలో సాగుతోంది. సాధారణంగా నెల మొదటి తేదీన అందే పెన్షన్లు ఈసారి ముందే లబ్ధిదారుల ముంగిట ఉన్నాయి. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్దారుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. సుళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ గడపగడపకు వెళ్లి పెన్షన్లను స్వయంగా పంపిణీ చేశారు. నాయుడుపేటలోని బీడీ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి ఇంటికి పెద్దకొడుకుగా వ్యవహరిస్తాను అనే మాటను నిలబెట్టుకుంటూ పరిపాలన అందిస్తున్నారని అన్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా పెన్షన్లు అందజేయడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు, నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలకు రూ. 4 కోట్లు మంజూరు అయ్యాయని, వీటితో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. గత 5 ఏళ్లలో అభివృద్ధి కుంటుపడిందని, రానున్న 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా, టీడీపీ నాయకులు షరీఫ్, రాజేష్, నాగిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కావడం వల్ల ఈరోజు 31వ తారీఖునే పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. అవ్వాతాతలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 4,000 మనం గెలిచిన దగ్గర నుంచి, మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి అయితే మనం ప్రచారం చేస్తూ హామీలు ఇచ్చామో అప్పుడు ఏప్రిల్ నుంచి కూడా మనకు 4,000 పెన్షన్ చేసి, అప్పుడు ఇచ్చిన 3,000తో పాటు 1,000 రూపాయలు కలిపి జూలైలో ఇవ్వడం జరిగింది 7,000. అప్పటి నుంచి క్రమం తప్పకుండా 1వ తారీఖున మనకు వికలాంగులకి 15,000, 6,000, అలాగే 90% బెడ్ రిడన్ వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. అలాగే అవ్వాతాతలందరికీ 60 ఏళ్ళు ఎవరికైతే నిండాయో వాళ్ళందరికీ కూడా మనం 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మందులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ప్రతి చోట చెప్పారు, నేను ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా మారి మీకు అండగా ఉంటానని. ఆయన మాట ప్రకారం, ఆయన మాట చెప్పిన ప్రకారం పెద్ద కొడుకులాగే మారి ఎంతోమంది తల్లులకి ఈరోజు మనం బీడీ కాలనీలో ఇచ్చింది 90% వరకు మనం ఆడవాళ్ళకే ఇచ్చున్నాము. వాళ్ళందరికీ ఎంతో ఆసరాగా ఉంటుంది వీళ్ళు ప్రభుత్వం ఇచ్చే 4,000. ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అధికారులతో పాటు మేము ప్రజాప్రతినిధులు కూడా ప్రతి నెల వచ్చి ఇలా పెన్షన్ పంపిణీలో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది సంతోషం మా కళ్ళతో చూస్తున్నాము. ఇలాగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలే కాకుండా, అలాగే వచ్చే నెల స్కూల్ స్టార్ట్ అయ్యేలోపు కూడా ప్రతి బిడ్డకి 15,000 ఇస్తానని మొన్న మహానాడులో కూడా బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తడం జరుగుతుంది. కొంత ఇంకా పూర్తిగా రాలేదు, బట్ అందరికీ కూడా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు త్వరగానే అందుతాయి. అలాగే ఆగస్టు 15 నుంచి ప్రతి మహిళకి జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. ఆడవాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా దగ్గరగా వెళ్ళడానికి, వాళ్ళు ఫినాన్షియల్గా వాళ్ళు డబ్బులు పెట్టుకోలేకపోయినా సరే వాళ్ళు వెళ్ళడానికి అనుకూలంగా ఉండడానికి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలే కాకుండా మనం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో రోడ్లు కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో అంతా కూడా మనం రోడ్లు వేసుకోవడం జరిగింది. అలాగే మన మున్సిపాలిటీకి కూడా 2 మున్సిపాలిటీలు కలిపి మనకు 4 కోట్లు రావడం జరిగింది. ఆ 4 కోట్లు కూడా ఎక్కడైతే రోడ్స్ డ్యామేజ్డ్గా ఉన్నాయో, రోడ్స్ సరిగ్గా లేవో అవన్నీ కూడా మనం ప్రపోజల్స్లో పెట్టాము. త్వరలోనే టౌన్లో అంతా కూడా మనం ఎక్కడ రోడ్లు లేవో అన్నీ కూడా వేసుకుంటాం. ఇలా మనం అభివృద్ధి అలాగే సంక్షేమం 2 కూడా సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయన నాయకత్వంలో పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి ముందుకెళ్తూ ఉంది. అలాగే సూలూరుపేట నియోజకవర్గంలో కూడా మనం ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నాం. గత 5 సంవత్సరాలుగా పూర్తిగా కుంటుపడిపోయిన ఈ అభివృద్ధిని మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరం, ఇప్పటికి సంవత్సరం అయింది. ఈలోపే మనం 12 కోట్లు పెట్టి మనం గ్రామీణ ప్రాంతాల్లో అంతా కూడా సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. ప్రతి నెల పెన్షన్లు ఇస్తూనే ఉన్నాము. అలాగే మనము ఇక్కడ టౌన్స్లో కూడా ఇప్పుడు రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. ఇంకా 5 సంవత్సరాలు వచ్చేసరికి ప్రజలందరూ హర్షించేలాగా మొత్తం సూలూరుపేట నియోజకవర్గం అంతా డెవలప్మెంట్ అవుతుంది. దానికి నేను కూడా
కృషి చేస్తున్నానని మీ అందరి ముందు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.